ఏమేమి పనులు చేస్తారు చెప్పండి. చేస్తా నేను 3 ఇల్లు వేసుకుంటాము. నాకు నెలకి 2000 వస్తాయి. మధ్యాహ్నం ఏదన్నా కాలుగున్న టైంలో ఆమె ఒప్పుకొచ్చినా నేను వెళ్తా, నేను ఒప్పుకొచ్చినా తను వెళ్తది. అంటే పనులు ఎగస్ట్రా ఇట్నే మేడాలు ఏదన్నా చెప్పి అట్లా ఎగస్ట్రా పనులకి వెళ్తాము. ఎక్స్ట్రా ఒప్పుకుంటే వెళ్తారా? ఓకే. ఏదో ఒకటి ఇంట్లో వంట రాగానే బట్టల ఇల్లు శుభ్రం పెట్టుకోవాలిగా, బట్టలు పిండుకోవాలి, బట్టలు పింత నచ్చని బట్టలు పిండుకోవాలి, అంట్లు శుభ్రంగా ఇల్లు పెట్టుకోవాలి. మా సార్ వాళ్ళది ఆఫీసు, మా మేడానికి కూడా చెప్తాడు. తను అంత పని చేసి వచ్చి తన ఇల్లు ముగ్గు వాళ్ళ భార్య నన్ను ఫస్ట్ లో పిచ్చామా అనుకుంది. నేను ఒక రోజు ముగ్గేస్తే ఆ సార్ పోయి అలాము చూపిస్తే అప్పటి నుంచి ఆమె వచ్చి ఆట వేసుకుంటది. పోయి అదమ్మ సార్ నీ గురించి సనా చెప్తాడా అని. మన దీపాలు పడగనాడు దీపాలు పెడితే తెల్లవార్లు ఉంటే 3ంటికి వచ్చిండు. అలా తెల్లవార్లు ఉన్నాయా? ఆ రోజు అలాంకి వీడియో తీసి పంపితే పోయి అదమ్మ సార్ అయితే నిన్ను ఒక శనం కూడా ఆచేంది ఉంటాడు అంటది. అంటే తెల్లవారు అట్లెట్లున్నాయి? నూనె పోసి మంచిగా అట్ని పోకుంటే జాగ్రత్త పడిచింది నేను. వా అట్లా చేయాలిగమ్మ. మరి ఒక పని చేస్తే దానికి అర్థం ఉండాలి. అది నాది కోరిక. మీ ఆలోచన అన్నట్టు పని చేసి ఇక్కడ ఎవరొక మాట అనొద్దు, మన పని మనం చేయాలి, మన ధర్మం అంతే. నిజంగా మీ నుంచి చాలా నేర్చుకోవాలి ఒక్కొక్కరు. నేను ఏదన్నా కావాలనుకో, నేను చెరబోయినా నీకు ఏదన్నా కావాలన్నావు అనుకో, అది నేను చేయాలి, చేసి పెట్టాలి. ఆ ద్వారాగా ఆమె ద్వారాగానన్నా ఎవరి ద్వారాగానన్నా ఒప్పుకున్న మాట అయితే నిలబెట్టుకోవాలి ఖచ్చితంగా. ఇక్కడ ఏది కావాలని మా ఇంటి కంపల్సరీ రావాల్సింది. కావాలనుకున్న వాళ్ళు అట్లా 10 ఏళ్ళు ఒక్క చోటనే ఉన్నాం. అమ్మ వచ్చి ఇప్పుడు 10 ఏళ్ళు అవుతుంది. ఎక్కడ మారలే, ఎక్కడ ఏం పోలే, ఒక్క చోటనే ఉన్నా. నిజంగా అక్కడే తెలిసిపోతుంది మీ పని నిజాయితీ ఏంది అని. ఇక్కడ కొన్ని సందర్భాల్లో మనం మనిషిని చూసి అంచనా వేస్తాం. నన్ను చాలా వరకు తను పిచ్చామి అంటారు, కానీ నాలో అటేయాలంటూ తెలిసిన వాళ్ళు అన్నారు. అదే నేను చెప్తున్నా, కొన్నిసార్లు మనిషిని చూసి కూడా అంచనా వేయలేదు. నాకు చీరలు ఉంటాయి, అన్ని నగలు అన్ని ఉంటాయి. నేను ఎక్కడెక్కడ ఎప్పుడు ఎటు పోతే ఎట్లా ఉండాలి, ఎట్లా ఉండాలి, పని చేసేటప్పుడు ఎట్లా అట్లా ఉంటాము. నాది మీది. మరి వాళ్ళ ఇంటర్వ్యూకి వస్తున్నాం సొమ్ములు కనబడాలని మరి వేసుకోవాలి. అక్కడ మేము కొంచెం అడవిలో ఉన్నట్టు, మా ఇల్లు ఊరు బయట ఉంది. మధ్యకాలం దొంగలు పడ్డారు. అట్లా మేము ఇంటర్వ్యూకి వచ్చిన స్టైల్కి వచ్చింది అంటారు. అంటారా అనరా? అట్లా మంచిగా కనబడాలని మీకు లేదా? ఎవరు అనుకునేటోళ్ళు మస్తుగా అనుకుంటారు కానీ అట్లా ఇష్టం ఏముంటారు. కోరిక అది కావాలి ఇది కావాలి ఏముండే ఉన్నా కూడా లేనట్టు సింపుల్ గానే. నేను ఒక పాట అడిగాను, మనిషి ఇప్పుడు మామూలుగా ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నాను. సో మనిషి జీవితం మీద ఏమైనా పాటలు వస్తాయి అంటే అది ఇప్పుడు తొందర సడన్ రా. మళ్ళీ సార్ వచ్చినప్పుడు సెలక్షన్ అయితే మళ్ళీ సార్ వచ్చినప్పుడు వాడతాం. సరే, మరి ఇప్పుడు ఏం వాడదాం అనుకుంటున్నా? ఇప్పుడా ఇంకొకటి వాడతా. ఒక్కటేనా? పాడతామ్మా. ముందొచ్చేయవుల్లార ముద్దులే గల్లారో శ్రీరామ రామచంద్రుడా, ముందొచ్చేయవుల్లార ముద్దులే గల్లారో శ్రీరామ రామచంద్రుడా, వెనుకొచ్చేయవుల్లార ఎల్లా ఉల్లారో శ్రీరామ రామచంద్రుడా, వెనుకొచ్చేయవుల్లార ఎల్లా ఉల్లారో రామ రామచంద్రుడా, మీరందారాస్తురు నా కొడుకు వేడో శ్రీరామ రామచంద్రుడా, మీరందారాస్తురు నా కొడుకు వేడో శ్రీరామ రామచంద్రుడా, పొట్టి మేకల సల్ల వని వంట్ల జిల్లా శ్రీరామ రామచంద్రుడా, కంచి మేకల సల్ల వని కంట్ల జిల్లా శ్రీరామ రామచంద్రుడా, 10 మందిలో నా కొడుకు ముందుండేటోడా శ్రీరామ రామచంద్రుడా, 10 మంది కొడుకు ముందుండేటోడా శ్రీరామ రామచంద్రుడా, ఏనో నీ కాళ్ళల్ల జిల్లల్లు మలవా శ్రీరామ రామచంద్రుడా, నీ కాళ్ళల్ల జిల్లల్లు మలవా శ్రీరామ రామచంద్రుడా. మస్తు పాడుకొచ్చినావు పాటలు మాత్రం, మంచి మంచి పాటలు పట్టుకొచ్చినావు. 10 ఏళ్ళైనా మర్చిపోలేవా? మరి ఇంటి దగ్గర ఉంటే పని పోతే మస్తు పాడుకుంటారు, పాటకు పాట ఇంకా గుర్తుకొస్తే ఇంకా నేర్చుకుంటారు. పాడను ఇక్కడ మరి
ఇక్కడికి వచ్చినాక పాడడానికి వీలు ఉండదు కదా, మర్చిపోయినట్టు ఏం మర్చిపోను. ఎందుకు? పాలు రాసుకొని సెల్లులలో ఇవన్నీ నాకేం పాడతా చిన్నప్పుడు ఎన్ని గుర్తుకుంటాయి అంటే ఎప్పుడు వాడకుండా గుర్తుకుంటాయి. మతి తెలుస్తుంది, మైండ్ లో తిరుగుతూనే ఉంటాయి కదా. అంతే. మరి బయటికి వాడతారా మీరు? మైండ్ లోనే తిప్పుకుంటారా పాటలా? ఏం తిట్టుకో ఇంట్లో ఎప్పుడన్నా ఏం పోయినప్పుడు, ఎక్కడ పొద్దు పోయినప్పుడు, కరెంట్ పోయినప్పుడు, టీవీ రానప్పుడు పాడుకుంటారు. చిన్న చిన్నగా వాడుకుంటాం. చిన్న చిన్నగా ఒకదాన్ని ఉంటాను నేను. మా ఆయన నీళ్ళు కొట్టబోతాడు, నా కొడుకు కాలేజీ పోతాడు, ఇంకా నేను ఒకదాన్ని ఉంటా పగులు పొద్దుగోకులు. సరే, మరి మీ ఆయన మంచిగా చూసుకుంటాడా మేము? చూసుకోకపోయినా అది తప్పదుగా అమ్మ. అంతేనా? పెద్దలు ఇచ్చిన జన్మ అది, పెద్దల మాటలని పెళ్లి, అది తప్పదు. ఇచ్చినా చేసినా తన దగ్గరనే ఉండాలి. తనకు నేను తోడు, నాకు ఆయన తోడు. ఆయన కూడా ఎవరు లేరు, మేమిద్దరం మంచిగానే ఉంటాం. చూసినా చూడకపోయినా అన్ని నేనే. అంతే. నిజంగా ఈ రోజు నుంచి చాలా అనిపిస్తుంది అన్నట్టు మీలో ఎంత ఇదిగా ఉన్నా మేను భర్త. మా ఆయన ఏమి చిన్న పిల్లగాడు ఎంతో తన అంతమ్మా, ఏం పట్టించుకోడు. అన్ని అమ్మ చూసుకుంటది. చుట్టం వచ్చినా పక్కం వచ్చినా తేవడం ఇయ్యడం తనది, నాదేం లేదంటాడు. కాకపోతే నేను పని చేసి తనకు డబ్బులు ఇస్తా. పని చేసి డబ్బులు ఆయన నాకే ఇస్తాడు. ఓకే. ఆమె ఏమైనా చేసుకొని నాకు సంబంధం లేదు, ఇస్తాడు. ఉంచుకుంటాడు, ఉంచుకొని ఇస్తాడు. ఐదు దాసుకున్నాకనే 5 దాసుకున్నాకనే. మరి ఎక్కువ తాగుతాడు? కొంచెం కొంచెం. రోజు నైట్ కంపల్సరి కళ్ళు తాగాలి. ఖచ్చితంగా కళ్ళు గీసేవాడు. కళ్ళు గీయకుండా మామూలుగా ఇటు వచ్చిన ఇంకా కళ్ళు ఉంటే కళ్ళు తాగేవాళ్ళం. కళ్ళు కాబట్టి మంది తాగుతారు. అంతే. ఇంక అన్ని వదిలేసుకున్నాం అమ్మ. నా పిల్లలు పెద్ద అయిపోయారు. ఇంకా మా ఆయన తెచ్చినంత తెచ్చి వచ్చినంత వచ్చి, మాకు రెంట్ లేదు. మంచిగా సార్ ఎంజాయ్ ఇల్లు ఇచ్చినాడు. ఎంజాయ్ ఈ జన్మకు మాకు అది జాలం. ఎంజాయ్ ఇల్లు ఇచ్చి ఎంజాయ్ అంతే. అన్ని ఉన్నాయి, మంచాలు ఉన్నాయి, కబోర్డ్స్ ఇచ్చిండు, అన్ని ఇచ్చినాడు, అన్ని ఉన్నాయి. చాలు. నిజంగా మీ సార్ ఎంతగానో అంటే కిరాయి లేకుండా అంత ఇవ్వడం అంటే, నేను ఆయన ఎంత సేవ చేస్తే నాకు అంత ఉండనిచ్చిండం. అంతే కదా. అదే నేను అంటే ఏం చేసిన ఒకసారి చెప్తారా? ఆయన 60-70 ఎకరాల పొలం ఉంది. నేను అంతా నీట్ గా, ఆ సార్ వచ్చిన కూడా నన్ను ఒక చిన్న మాట కూడా అన్నాడు. యాదమ్మ అని పిలుస్తాడు. అంతే. పండుకున్న పిలుస్తాడు. ఒకసారి పండుకుంది అనుకుంటాడు. ఎప్పుడన్నా సపోజ్ వచ్చిన ఆ టైంలో యాదమ్మ వచ్చిన, డోర్ వేసుకో, తాళం వేసుకో, తలుపులు పెట్టుకో, లైట్లు బంద్ చేసుకో, అంతే. తను వచ్చిన తన పని తాను, నా పని నాది. నేను వచ్చిన నా పని చేయి, నీ పని ఆగం చేసుకో, ఇవన్నీ ఏం చెప్పాడు. అంటే ఇల్లు ఎక్కడ అంటే ఎట్లా? పెద్దంబర్పేట ఔటర్ రింగ్ రోడ్ పక్కన ఉంటదమ్మా. గెస్ట్ హౌస్ కట్టుకున్నాడు. గెస్ట్ హౌస్. గెస్ట్ హౌస్ లో శ్రీగంధం చెట్లు పెట్టుకున్నాడు, ఆఫీస్ పెట్టుకున్నాడు. ఆఫీస్ లో కూడా ఆయన ఇల్లు సంబంధించినవి అన్ని ఉంటాయి. అవన్నీ రోజు క్లీన్ చేసుకుంటా నేను. అట్లానే రోజు క్లీన్ చేసుకుంటా. ఏదన్నా వచ్చిన యాదమ్మంటాడు, వస్తా పోతా ఉంటారు, అట్లా చేసుకుంటూ ఉంటా. ఇంటి కాపులా ఇల్లు ఆగం చేయండి మెయిన్ అదొక్కటి. చిల్లర బొల్లర ఉంచదు, చెయ్యదు. అంతే. ఇల్లు తన ఇల్లు లెక్క ఉంచుకుంటది అని తెలుసు ఆయన. అంతే. ఇప్పుడు కొంతమంది చేసినా కూడా డబ్బులు ఇవ్వరు, ఎల్లగొడతారు. ఇది ఇట్లా అంటారు, అది అట్లా అంటారు, కరెంట్ బిల్లు కట్టలేదు అంటారు, ఇంకా రకరకాలు అంటుంటారు. ఏ రకమైన చేస్తారు కానీ అట్లా తన అన్నాడు, నువ్వు ఉండు, నీకెన్నాళ్ళు ఉండబుద్ధి అయితే అన్నాళ్ళు ఉండు. అంతే. నిజంగా ఎంత పెడతా అని అన్నాడు. పెట్టిన దాకా తెలియదు. అదే ఆయనది. ముందు పెడతా ఆశ చూపించి మళ్ళా తర్వాత అట్ట చేయటం అదే ఆయనది. చెప్పకుండా చేస్తారు అన్నట్టు. యాదమ్మ అంటే అట్లా మొత్తానికి తన పనితోటి, తన విలువలతోని. మేడం అయినా అంత అమ్మ తను వాళ్ళని అడిగిన అంతే ఉండాలి. యాదమ్మ అడుగు పని కావాలి, ఏ విశేషంలో అయినా అక్కడ మేము అట్లా ఉన్నాం. మొత్తానికి చాలు. నెలకి 20,000 మంచి ఆదాయం ఇది. నిజంగా పని ఆదాయం లేదమ్మా, పని ఆదాయం లేదు. పని కష్టం. నిజం. కష్టపడ్డా ఫలితం ఉండవు కొన్ని సందర్భాలు, కానీ అది లేటుగా ఉంటుంది. కానీ మీకు మంచిగా. అదమ్మా, మరి పాటలు పాడతాను అని చెప్పొచ్చు మీ సార్ వాళ్ళకి? చెప్పలే. అందుకు ఏరో ఊరికి పోతున్న పని ఉంది. మరి చూసినాక అనుకోరు, తర్వాత ఆమె చూసినప్పుడు చెప్తావు. మొత్తానికి అయితే పాటలు పాడాలనేసి ఊరి పోతున్నాని చెప్పేసి వచ్చినావు కదా, మరి ఇంకొక పాట పాడు. లింగాల స్వామికో ఏ దేవుడు పంపెనా, లింగాల స్వామికో ఏ దేవుడు పంపెనా, లింగాల స్వామికి మల్లాయి పువ్వులో, లింగాల స్వామికి మల్లాయి పువ్వులో,
శివ శివ నిందల్దు శివుడా నిందల్దు నా తండ్రి శంకర నాదులా నిందల్దు లింగాల స్వామికి ఏ దేవుడు పంపెనో లింగాల స్వామికి ఏ దేవుడు పంపెనో లింగాల స్వామికి జిల్లేడు పువ్వుల లింగాల స్వామికి జిల్లేడు పువ్వుల శివ శివ నిందల్దు శివుడా నిందల్దు నా తండ్రి శంకర నాదులా నిందల్దు లింగాల స్వామికి ఏ దేవుడు పంపెనో లింగాల స్వామికి ఏ దేవుడు పంపెనో లింగాల స్వామికి బంతియ పువ్వుల లింగాల స్వామికి బంతియ పువ్వుల శివ శివ నిందల్దు శివుడా నిందల్దు నా తండ్రి శంకర నాదు నిందల్దు లింగాల స్వామికి ఏ దేవుడు పంపెనో లింగాల స్వామికి ఏ దేవుడు పంపెనో లింగాల స్వామికి మారేడు దాలాలు లింగాల స్వామికి మారేడు దాల శివ శివ నిందల్దు శివుడా నిందల్దు నా తండ్రి శంకర నాదులా నిందల్దు బాగా మస్తు వాడుతున్నా ఆల్పిరి వస్తున్నట్టుంది కదా కొంచెం జ్వరం వచ్చిందమ్మా. జ్వరం వచ్చిందా? అయ్యో మరి 2 రోజులు అయినాక రాకపోయినా మరి జ్వరం సర్ది మొత్తానికైతే పాటలు పాడాలని పట్టుదలతో వచ్చేసినాం అంతే. కోరిక తీరాలంటే కోరిక తీరాలి, పాటలు పాడితే హ్యాపీ.